నమస్తే వెల్కమ్ టు వీటీవీ న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ బీజేపీల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపిన రాష్ట్ర టీడీపీ బీసీ నాయకులు కొనగళ్ల బుల్లయ్య నియోజకవర్గ ఇన్ఛార్జి రాము నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో జైహో బీసీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేకును కట్ చేసిన వైసీపీ నేతలు నాడు ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చిన నేత జగన్ అంటూ కొనియాడిన నాయకులు కిన్నిరావు కాంప్లెక్స్ రోడ్లో గుంతలమయంగా మారిన రహదారి గుంటల్లో పడి 2 ముక్కలుగా విడిపోయిన మినీ వ్యాన్ డ్రైవర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జైహో బీసీ కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీల సంక్షేమానికి జరిగిన కృషిని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని నియోజకవర్గ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము నాయకులకు దిశానిర్దేశం చేశారు. పూర్ణచంద్రయ్య కమ్యూనిటీ హాల్ నందు నియోజకవర్గ ఇన్ఛార్జి వెనుగండ్ల రాము నేతృత్వంలో జైహో మినీ బీసీ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొనగళ్ల బుల్లయ్య, టీడీపీ రాష్ట్ర బీసీసీల కార్యదర్శి గురుమూర్తి విచ్చేసి తెలుగుదేశం పార్టీకి బీసీలకు మధ్య ఉన్న ఐక్యతను మరోసారి గుర్తు చేసి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు చేసిన అభివృద్ది గురించి వివరించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మరలా బీసీ ప్రభుత్వమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకునేలా కృషి చేయవలసిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, పట్న పార్టీ అధ్యక్షులు తింట్యాల రాంబాబు, జనసేన పార్టీ బీసీసీల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, బీసీ నాయకులు పాల్గొనడం జరిగింది. ప్రత్యేక నమస్కారాలు. అలాగే నా బీసీ సోదరులందరికీ, ఈరోజు సభకు హాజరైన బీసీ సోదరులందరికీ, నా సోదరిమణులకి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మనకి ప్రభుత్వం మారాల్సిన పరిస్థితి ఎందుకు అనేది మనలో ఎవరికి మనమందరం తెలుగుదేశం కార్యకర్తలం. ఈరోజు ప్రభుత్వం ఎందుకు మారాలి అనే దానికి ప్రతి ఒక్కరికి కొన్ని వందల రీజన్స్ చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రభుత్వం ఒకటే కాదు, అలాగే మన ఎమ్మెల్యే కూడా ఎందుకు మార్చాల్సి ఈ ఎమ్మెల్యేని అనే దాని మీద కూడా మనకి కొన్ని వందల కారణాలు కనపడతా ఉన్నాయి. ఎలా చూసుకున్నా కానీ దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పెద్దగా. ఎందుకంటే మనం అందరం నిజమైన తెలుగుదేశం కార్యకర్తలం. నిజంగా మనం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఏర్పడటానికి మనం అందరం కలిసి పనిచేయాల్సిన వ్యక్తులం. సో అలాగే బీసీలు ప్రత్యేకంగా తెలుగుదేశానికి గుండెకాయ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకునేది. అలాగే బీసీలకి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా చాలా అన్యాయాలు చేసుకుంటూ వచ్చింది అనేది కూడా మనం అందరం తెలుగుదేశం కార్యకర్తలుగా మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయం మీద ఇలా ఈరోజు జైహో బీసీ అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తా ఉంది. సో ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, మన ప్రభుత్వంలో పొందిన లబ్ధి, మళ్ళీ ప్రభుత్వం వస్తే జరగబోయే పరిణామాలు అన్నీ వివరించుకుంటా ప్రతి ఒక్కరికి మన ప్రజల్లో ప్రతి ఒక్కరికి చేరుకుని వాళ్ళందరికీ వివరించాల్సిన అవసరం మనకి ఇమ్మీడియట్ గా ఉంది. సో అందుకని గురుమూర్తి గారు చెప్పినట్టు అన్న చెప్పినట్లు మనం కమిటీలు వేసుకున్నాం. కమిటీలకి ప్రతిరోజు ఇంటికి వెళ్ళి ఉత్సాహవంతమైన కార్యకర్తలు ముందుకు వచ్చి, మీరు కావాలంటే కమిటీలకు కొంచెం ఎక్కువ మందిని వేసుకున్నాం. 5 కావాల్సి వచ్చిన చోట 10 మందిని వేసుకున్నాం. 10 మందిలో 6 రోజు ఇంకో 6 రోజు రకరకాలుగా తిరుగుతూ ఉండేటట్లుగా అయినా కానీ 5 చొప్పున
ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. మనం ఈ రోజుకి నిజానికి మాకెవరికి ఏం జరుగుతుందనేది ఏమాత్రం ఐడియా లేదు. జేఓబీసీ కార్యక్రమాన్ని ఈ కార్లు వస్తున్నాయని, అంటే ఈ కార్లు ఎక్కడే ఉంటాయా, కార్లు ఎందుకు పంపిస్తున్నారు, కార్లో ఏం చేయాలనేది కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం జరిగింది. సో ఇలాగే మేము కూడా బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాం. రేపటికి ఇప్పుడు మీరు వచ్చి కొన్ని కన్ఫ్యూజన్ తీర్చారు. ఈ కార్యక్రమం మేము దిగ్విజయంతంగా గుడివాడలో తీసుకెళ్లి ప్రతి ఒక్క బీసీ సోదరి మనల్ని కలిసేటట్టుగా ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పేసి మనందరం ప్రతిజ్ఞ చేద్దామా? సరే. సో మీకు అందరికీ ఉత్సాహం కనబడతా ఉంది. ప్రతి ఒక్కరూ 10 మంది చొప్పున వేసుకుని రోజుకి ఒక్కొక్క మండలంలోనూ ఒక్కొక్క దీనిలోనూ 2 టీములు తిరుగుతూనే ఉండేటట్లుగా ప్లాన్ చేసుకున్నాం. మీ ప్రయత్నం ప్రకారం ఎవరైనా కానీ ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకోండి. 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్న ప్రాబ్లం లేదు. అదే కదనే? అదే 2 కమిటీలు వేస్తున్నాం. 2 కమిటీ ఇంకో కమిటీ వేసుకున్నాం. మీరు ఎవరైనా కానీ ఉత్సాహవంతులు అంటారండి. దాంట్లోకి మీకు ఏం కావాలన్నా కానీ నేను చేయటానికి రెడీగా ఉన్నాను. పూర్తిగా మీ ఇద్దరం అన్నయ్య కూడా రెడీగా ఉన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ భావించండి. ఎందుకంటే 50% ఉన్నాం మనం బీసీలు. 50% ఉన్నాం. 50% ఓట్లు మనకు వచ్చేస్తే మీటింగ్ పెట్టడమే కాకుండా ఆ మండలంలో ఈ నియోజకవర్గ అధ్యక్షుడు, బీసీఎల్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి, పార్లమెంట్ కమిటీ ఉంది కాబట్టి, సాధికార కమిటీలు ఉండే కాబట్టి, మీరందరూ నియోజకవర్గ స్థాయిలో ఇంకొకసారి ముఖ్యులందరూ కూర్చొని ప్రతి మండలానికి 2 కమిటీలు వేసుకోండి. ఇంకా మేము తెలవకపోతే రమ్మంటే కూడా నేను వస్తాను, మీరు వేసుకుంటానంటే. ఆ 2 కమిటీలు ప్రతిరోజు ఇక్కడ ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఈ వెహికల్స్లో మీరు మండలంలోకి వెళ్ళి అన్ని గ్రామాల్లో కూడా ముఖ్యులు కలిసి రండి. అక్కడి నుంచి ఒక పాంప్లెట్ని మేము మీకు ఇవ్వటం జరుగుతుంది. కొన్ని బుక్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ పాంప్లెట్ ప్రతి ఇంటికి, ప్రతి బీసీ బిడ్డకి, ప్రతి బీసీ కుటుంబానికి పంపించాల్సిన బాధ్యత మనది. అంతేకాదు మనందరం కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం బీసీల గురించి, బీసీ సమస్యల గురించి, బీసీలకి మనం ఏం చేసాం, వైసీపీ వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయాలు కూడా గతంలో మీకు చెప్పాం. ఆ విషయాలన్నీ కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి రావాల్సిన బాధ్యత ఈ 2 నెలల్లో ప్రతి ఇంటికి, ప్రతి బీసీ ఇంటికి ఈ కమిటీలు అందరూ కూడా వెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇది కొత్తగా ప్రోగ్రాం కాబట్టి కొంత కన్ఫ్యూజ్గా 1-2 రోజులు ఉంటుంది. ఈ మహిళా శక్తి కనుక బాబు షూరిటీ భవిష్యత్ గారింటి ఎట్లా జరిగిందో ఇది కూడా 2-3 రోజులు అయితే ఒక ఘాట్లో పడిద్ది కాబట్టి ఎక్కడ ఇబ్బంది రాదు. అందరం కూడా ఎందుకంటే దీన్ని కోఆర్డినేట్ చేయడానికి కమిటీలు వేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉంటాయి, పార్లమెంటు స్థాయిలో కమిటీ ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో ఉంటాయి, మండల స్థాయిలో ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ముఖ్యంగా మేము ఈ జిల్లా వాసులం కాబట్టి మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క జేఓబీసీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చేసే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలా. మనకు కరెక్ట్గా ఈ 2 నెలలే సమయం ఉంది మనకి. ఈ 2 నెలల్లో మనం బీసీ వర్గాలని ఈ జేఓబీసీ ద్వారా వయోమీడియా గుండా మనతో పాటు కొన్ని సంఘాలు కూడా మనతో ప్రయాణం చేయబోతా ఉన్నాయి. బీసీ సంఘాలు ఏవైతే ఉందో సంక్షేమ సంఘాలు, కొంతమంది నాయకులు కూడా వాళ్ళు కూడా రేపు కలవబోతా ఉన్నారు, వస్తారు. వాళ్ళు కూడా వచ్చి ఇలాంటి సమావేశాల్లో మాట్లాడతారు. ఎందుకంటే ఇది మాకు మొదటి మీటింగ్ కాబట్టి, మాకు కూడా కొత్త కాబట్టి మేము కూడా కోఆర్డినేషన్ చేయడానికి, ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక 5 స్పీకర్స్ వస్తారు ఇక్కడికి. వాళ్ళు 5 కూడా 5 సబ్జెక్టులు ఒక 10 నిమిషాల్లో చక్కగా క్లుప్తంగా మీకు చెప్తారు. అదే విషయాలను మీరు కూడా తీసుకెళ్ళి బీసీ వర్గాల్లో బీసీ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మీ అందరికి కూడా తెలుసు బీసీలు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కులవృ కాశీ గారు, అదేవిధంగా ముఖ్య అతిథి వచ్చేసిన బుల్లయ్య అన్న, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ రాము,
అదేవిధంగా ఇతర డాష్ మీద ఉన్న జనసేన నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్త బీసీ కార్యకర్త అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం తొలి మీటింగ్ ఎప్పుడు బీసీలు సపరేట్గా ఎప్పుడు ఇలా మనకి సరైన అవగాహన లేక, ఎందుకంటే మనకి ఎప్పుడు పార్టీ ఆదేశ సపరేట్గా అంత కలిసి చేసుకునే వాళ్ళ మీటింగ్లన్నీ కూడా ఫస్ట్ టైం వేసాం కాబట్టి ఇప్పుడు మనకు దీనికి కొంచెం లోటుపాట్లు తెలుస్తున్నాయి, ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇంత గుర్మిట్ చెప్పాను మీకు అర్థమైంది లేదో, ప్రతి మండలానికి 10 మంది 20 మంది చెప్పి 2 కమిటీలు వేసుకుని ఎవరైతే పనిచేసే వాళ్ళు అయితేనే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజున చాలా ఇంపార్టెంట్. ఈ 2 నెలల్లో కష్టపడి పనిచేసే వ్యక్తులు కావాలంట, దాంట్లో టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఆ కమిటీలోకి వచ్చి టైం స్పెండ్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు మనం రాక్షసుతో పోరాటం చేస్తున్నాం, దుర్మార్గులతో పోరాటం చేస్తున్నాం. వాళ్ళు మనం ఎన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసి ముందుకెళ్ళిపోతే నష్టపోతాం పార్టీ. అందువల్ల దయచేసి దీంట్లో ఎవరైతే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ టైం స్పెండ్ చేయగలరో, ఏ విధంగా ఇప్పుడు కొంచెం తిరిగి తాగే అవకాశం వెసులుబాటుగా ఉన్న వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయితే టౌన్ కానీ, రూరల్ మండలం కానీ, ఇతర మండలాలు కానీ అన్ని కమిటీలు ఇవాళ గురుమూర్తి ఇవాళ రేపు వేస్తారు. ఇంత 3 రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి కమిటీలు పకడ్బందీ చేసుకుని మీ యొక్క సేవలు పార్టీకి చాలా అవసరం. ఈ 2 నెలల్లో గ్రామాల్లో ఏదైతే ప్యాంప్లెట్స్ ఉన్నాయో, మనం గతంలో 40 సంవత్సరాల నుంచి బీసీలకి బలమైన పునాదులు బీసీ కమ్యూనిటీస్. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు బలమైన పునాదులు వేశారు కాబట్టి ఈ రోజున అనేక పదవుల్లో బీసీ అంత ఎక్కువ మంది అవకాశం దొరికిందంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి అనేవి ఇవన్నీ కూడా సర్పంచ్లు కానీ, ఎంపీడీసీ కానీ, జెడ్పీడీసీలు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ కూడా బీసీలు వాళ్ళ సమాజంలో భారతదేశం ఎవరు ఇవ్వని టైంలోనే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు అవకాశం కల్పించారు. చాలా సంతోషం. ఎందుకంటే మనకి తెలుగుదేశం పార్టీకి బలమైన వర్గం బీసీ కమ్యూనిటీ. దాన్ని ఈరోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పిచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతుంటే ఏదో విధంగా ఓన్ చేసుకుంటాయి మా బీసీ ఏం చేశాడు బీసీకి? ఇందాకే గురుమూర్తి చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది పెద్దపేట వేసాం బీసీలకి, మహిళల లోకానికి గౌరవం పెంచాం. వాళ్ళ బీసీ సబ్ ప్లాన్ కింద దగ్గర 30-40 వేల కోట్లకు వచ్చి పెట్టాం. మరి ఎన్ని డబ్బంతా ఏమైపోయింది? ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు బీసీ? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఎస్సీ ఎస్టీ బీసీలకు నామినేటెడ్ పదవులు అందించి వారి ఉన్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతురావు, పట్న వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీనులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నీలాకాంత్, మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి మరియు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర జరిపి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు గొర్ల శ్రీనివాస్ గారు, మా సోదరుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ నారాయణ రెడ్డి గారు, సోదర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదో పులిని చూసి నక్కపోత పెట్టుకున్నట్టు 341 రోజులు 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ రోజున తుప్పు లోకేష్ ఏదో ఒకలాగే తప్పు లోకేష్ ఉన్నాడు, పప్పు లోకేష్ కూడా ఏదో పాదయాత్ర మొదలు పెట్టారని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో
ఈ ప్రజా సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ముఖ్యంగా దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు, ఏ ఏ కార్యక్రమాలు చేపడితే వీరి యొక్క సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి హృదయాన్ని తట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా తన తండ్రి మరణిస్తే ఆ మరణానికి సంబంధించి మరి ఎవరైతే మరి తట్టుకోలేక కోల్పోయారో వారందరినీ కూడా ఒకవైపు పలకరించి మరొక వైపు పాదయాత్ర జరిపి ఈ రాష్ట్ర ప్రజలు ఏ ఏ సమస్యలు ఉన్నాయి, మరి సోదరులు చెప్పినట్టు మరి విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావటం, మరి దేశంలోనే మొదటి స్థానం అక్షరాస్యత మొదటి స్థానానికి వెళ్ళేటట్టు చేసినటువంటి పరిస్థితి, మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ సందర్భంగా వారి పాదయాత్ర పూర్తి చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ప్రీతమ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారిని ఆదర్శంగా తీసుకుని ఆనాడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఉమ్మడి రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ పాదయాత్ర ద్వారా ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని సంఘాల వారిని అన్ని రకాల ప్రజల్ని కూడా కలుసుకుని సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి నేను అధికారంలోకి వస్తే నేను తెలుసుకున్న ఈ సమస్యల మీద ఈ విధంగా పరిష్కారం చూపించగలనని చెప్పి ఒక మేనిఫెస్టోను రూపొందించుకొని తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలన్నింటినీ కూడా నమ్మి ఆయనకి అత్యధికమైన మెజార్టీతో మన ఆంధ్ర రాష్ట్రంలో కనీవిని ఎరిగిన విధంగా 151 అసెంబ్లీ సీట్లు అదేవిధంగా 22 పార్లమెంట్ స్థానాలతో భారీ మెజార్టీని అందజేయటం, తదనుగుణంగా నేటికి ఆయన పాదయాత్ర చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక్క పాదయాత్ర ఈ రాష్ట్ర చరిత్రనే మార్చడం జరిగింది. ఆయన 3400 కిలోమీటర్ల పైచీలకు 3448 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం నలుమూలలో కూడా 157 నియోజకవర్గాలను టచ్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని విభాగాలకు సంబంధించి ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరీ రాసుకున్నాడు. ఇవాళలాగా రెడ్ డైరీలు బ్లాక్ డైరీలు రాసుకోవాలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ డైరీ రాసుకున్నాడు. ఆ సంక్షేమ డైరీలో ఆయన రాసుకున్న ప్రకారము మరి ఆయనకు అత్యధిక మెజార్టీ రాష్ట్ర ప్రజలు ఇచ్చాక అవన్నీ కూడా 127 హామీలు ఏదైతే ఉన్నాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా మేనిఫెస్టోలో భగవద్గీతలాగా ఆయన టేబుల్ ముందు పెట్టుకొని ఇచ్చేసారు ఇచ్చేసారని 127 హామీలు కూడా ఛాలెంజ్గా చేసి ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఒక దేవుళ్ళగా గుడికొన్న ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడో, ఆయన ఒక మరణం ఈ రాష్ట్రానికి ఏ విధంగా శాపమైందో దాని నుంచి బయటపడాలి, దానికన్నా గొప్ప పాలన ఇవ్వాలి, నా తండ్రి పక్కన నా ఫోటో ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి చెప్పిన మాట చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు లాగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తూ చేసినట్టు బెల్లెప్పించే పరిస్థితి ఆయన దగ్గర లేదు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆ హామీలను వెబ్సైట్లోనే కనపడకుండా చేసిన ఒక దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు. ఆయన అధికారంలోకి వచ్చేపాటికి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోశారో పంచభూతాలను సైతం చంద్రబాబు నాయుడు దోచేసుకొని. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు మా నాయకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న ఈ సర్తా నందు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించి 5 సంవత్సరాలైన సందర్భంగా కేక్ కట్ చేసి శుభవచనాలు పలుకడం జరుగుతుంది. ఈ సందర్భంగా పార్టీ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాదయాత్ర అనేది శరీరాన్ని తగ్గించుకోవడానికో ఆరోగ్యాన్ని పెంచుకోవడానికో రాష్ట్రంలో ఉన్న అనేకమైన ప్రాంతాలు దర్శించడానికో కాదు. పాదయాత్ర ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లో ఉన్న అనేక రాజకీయానికి అభివృద్ధికి నోచుకొని ప్రజల యొక్క పరిస్థితి తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాదయాత్రలో ఆయన చూసిన అనేకమైన కన్నీటి గాథలను విని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్నిటినీ కార్యరూపం దాల్చి అమలు చేయడం జరుగుతుంది. కనుక పాదయాత్ర ఒక ప్రాముఖ్యత ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని సంక్షేమం వైపు ప్రయాణించేటట్టు చేయడం, ప్రజల్లో విద్యావంతులు చేయడం, ప్రజల్లో ఆరోగ్యవంతులు చేయడం, ప్రజల్లో అన్ని విధాలుగా ఆదుకోవడం, ప్రజలకు కావాల్సిన సకల సౌకర్యం అందించడం పాదయాత్ర లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విద్యార్థులకు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు అర్థమయ్యేలా విద్యా వికాసం పాఠశాలలో అన్ని పండుగలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పాఠశాల డైరెక్టర్ ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరాలు అన్నారు. గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తమ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించేలా ప్రతి వేడుకను పాఠశాల వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పాఠశాల డైరెక్టర్స్ ముప్పాళ్ల సుబ్బారావు, తమ్మినేని సాంబశివరాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా సంప్రదాయబద్ధంగా సంస్కృతి గుర్తు చేసుకుంటూ భారతీయ సంప్రదాయాలన్నీ కూడా విడమర్చి పిల్లలకి చెప్పడమే పరమ ఉద్దేశం. భారతీయ పండుగలని కూడా కొనసాగించడం విద్యా వికాసాల ఆనవాయితీ. ముఖ్యంగా సంక్రాంతి పల్లెటూళ్ళలో హడావిడిగా చేస్తూ ఉంటారు. జనవరి నెలలో ధాన్యం ఇంటికి రావడం, డబ్బు రావడం, తద్వారా కొత్త కొత్త వస్త్రాలను ధరించడం, అలాగే పిండి వంటలతో మహా ఆనందంగా పల్లెటూళ్ళు జరుపుకుంటారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ జనవరి 14ను పురస్కరించుకొని వారి వారి ఊళ్ళు వెళ్ళి ఈ పండుగను అత్యద్భుతంగా కొనసాగించడం సాంప్రదాయం. భారతీయ పండుగలన్నింటిలో కూడా ఇది అత్యుత్తమమైనది, అతి పెద్దది. ఇది అంతా కూడా ఈ వారసత్వం సంస్కృతి నుంచి వచ్చింది కాబట్టి ఇది పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో, ఈ సంస్కృతి సౌరభాలు వాళ్ళు కూడా ఆకలింపు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం విద్యా వికాస్ ఈ పండుగలన్నింటినీ కూడా సమాన దృష్టితో సమాన పదంగా కొనసాగించడం జరుగుతుంది. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ పండుగలన్నింటినీ కూడా జరుపుకోవడం మా విద్యా వికాస్ యొక్క ఆనవాయితీ. Our school Vidya Vikas was adorned with colorful rangolis, vibrant kites, traditional decorations on the occasion of Sankranti Sambaralu. The traditional aspect of the festival was embraced wholeheartedly as students participated in various activities like traditional dance performances, showcasing the rich cultural heritage of Sankranti. The highlights of Sankranti we celebrated is Bogi Mantalu, Bogi Pallu, the kids of Vidya Vikas blooms. Students enjoyed with cock fights and Gangiredulu, the kites up high in the sky. Celebrating festivals like these, fostering cultural understandings and promoting traditional values and nurturing a sense of unity, inclusivity among the students. The event brought joy and happiness among students, staff and parents also. Thank you. Happy Sankranti. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కెనడా కాంప్లెక్స్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఫ్లైఓవర్ నిర్మాణ నేపథ్యంలో భారీ వాహనాలను ఇటుగా మళ్లిస్తున్న తరుణంలో నిత్యం అనేక ప్రమాదాలు జరగడమే కాకుండా పైప్లైన్ పగిలిపోవడంతో ఆ రహదారి రోడ్డు పూర్తిగా గతుకులమయంగా మారింది.
ఆదమర్పున రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతని గమనించిన డ్రైవర్ సడన్ గా బ్రేక్ కొట్టడంతో మినీ వ్యాన్ బాడీ నుండి క్యాబిన్ విడిపోయి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్పంగా గాయాలు కాగా స్థానికంగా ఉన్న ప్రజలు వెంటనే గమనించి డ్రైవర్ ను బయటకు తీశారు. ఈ ప్రమాదంపై మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి దుస్థితి వస్తుందని తెలిసే అనేక మార్లు అధికారులకు సమస్యను విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల నేడు ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఇది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురం ఇందిరా కాంప్లెక్స్ రోడ్డు. ఈ పామరు గేట్లు పనుల వల్ల అటుపక్క వెహికల్స్ అన్ని పెద్ద పెద్ద భారీ వాహనాలు అన్ని రోడ్లో వస్తున్నాయి. ఇది దయచేసి ఈ ఇందిరా కాంప్లెక్స్ దగ్గర ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా ఈ వాటర్ లీక్ అయిపోయి రోడ్లు గుంతమయ్యేతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరో వస్తున్నారు, ఏదో 2 ట్రక్కులు మట్టి వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దీని శాశ్వత పరిష్కారం మాత్రం చేయట్లా. ఈరోజు ఈ రోడ్ల మీద వెళ్తున్న ఈ మినీ వ్యాను ఈ గుంటలో పడిపోయి క్యాబిన్తో సహా డ్రైవర్ పడిపోయి చాలా తీవ్రంగా గాయాలవడంతో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని ప్రథమ చికిత్స చేయడం జరిగింది. దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుని మరమ్మతులు చేయాల్సిందే కోరుతున్నాం. ఇది కేవలం రోడ్లు మట్టేసి ఏదో చిప్స్ వేసి వెళ్ళిపోతున్నారు చెప్తే దీనికి అసలు కారణం రోడ్లు కొట్టుకుపోవడం కారణం ఏంటంటే ఇక్కడ ఒక పైప్ లీక్ అయిందండి, వాటర్ పైప్ లీక్ ఉంది. ఆ లీక్ వల్ల వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ నిల్వ ఉండడం వల్ల ఆ వాటర్ అంతా ఇక్కడ ఉండిపోవడం రోడ్లు కొట్టుకుపోతున్నాయి. దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ వాటర్ లీక్ ని మరమ్మతులు చేసి రోడ్డును కూడా మరమ్మతులు చేయాలిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు అస్తవ్యస్తం, ఎందుకంటే భారీ వాహనాలు ఇటు పక్క నుంచి వెళ్ళాలంటే ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే దగ్గర 2 స్కూళ్ళు ఉన్నాయి. నలంద స్కూల్ కానీ అలాగే కేటీఆర్ కాలేజీ కానీ ఉన్నాయి. మరి ఈ స్కూల్ నుంచి వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళాలంటే ఆ స్కూల్ పిల్లలు సైకిల్ మీద వెళ్ళాలంటే ఇలాంటి భారీ వాహనాలు వచ్చి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో దయచేసి యుద్ధ ప్రాతిపాదికంగా ఈ రోడ్డుని మరమ్మతులు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. చిన్నతనం నుండి తెలుగింటి సాంప్రదాయాలను విద్యార్థులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో వికాస్ రెయిన్బో పాఠశాల నందు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పాఠశాల కరస్పాండెంట్ పి రామచంద్రశేఖర్ తెలియజేశారు. పాఠశాల ఆవరణలో డూడు బస్వన్ల ప్రదర్శన, కోడి పందాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనతో అంబరాన్ని అంటేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 2 రోజుల పాటు స్కూల్ ఆవరణలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతుందని, ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా చిన్నారులు ఉత్సాహం మరింత పెరిగి తెలుగింటి సంప్రదాయాలను తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మా వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఈరోజు ఉదయం రేపు కూడా అంగరంగ వైపు జరుపుతున్నాము. దీనికి ప్రత్యక్షంగా ఈరోజు ఉదయం భోగి మంటలు ప్రారంభించిన ఈ సంబరాలు తర్వాత పాల పొంగల్తోనూ, తర్వాత గంగిరెద్ర నృత్య ప్రదర్శనతోనూ, కోటి పంజాలతోనూ, సాయంత్రం వచ్చి భోగి మంటలు, గొబ్బెమ్మలు, చిన్నారులకు యూకేజీ ఎల్కేజీ గొబ్బెమ్మలతో మేము వారికి ఈరోజంతా కూడా సంక్రాంతి ఎలా జరుపుకుంటారు అనే వాతావరణాన్ని మొత్తం క్రియేట్ చేయడం జరిగింది. అలాగే రేపంతా కూడా ఈ చిన్న పిల్లలు తెరకేజించి 9th విద్యార్థులతో నృత్య ప్రదర్శనలు ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని కూడా సాంస్కృతికపరమైన మన దసరా సంఘం సంబంధించి సంక్రాంతి ఉత్సవాలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన పాటలు అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు తిరిగిస్తున్నారు. ఇవన్నీ కూడా లైవ్లో మీరు గంగేతులు నృత్య జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఉత్సాహాన్ని ప్రోగ్రామ్ని ఉత్సాహంగా చూస్తున్నారు. చాలామంది విద్యార్థులు కూడా సాంప్రదాయం దుస్తులు ధరించి ఈ యొక్క ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ యొక్క అంగరంగా జరగడానికి సహకరిస్తున్న మా అధ్యాపక బృందానికి, అలాగే మా తల్లిదండ్రులకు, మా విద్యార్థులకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒకసారి మాస్టారు, నేను వికాస్ రెయిన్బో స్కూల్లో బయాలజీ టీచర్ నండి. ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటిని పిల్లలు చక్కగా గంగిరెద్దు ఆటలు, భోగి మంటలు, ముగ్గుల పోటీలు చక్కగా సెలబ్రేషన్స్ బాగా సాగుతూ ఉన్నాయి. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, పిల్లలందరికీ, తల్లిదండ్రులకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మా వికాస్ రెయిన్బో స్కూల్లో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన సాంప్రదాయాల గురించి, సంస్కృతి గురించి పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సాంప్రదాయాలు అనేవి తరతరాల నుంచి వస్తున్నాయి. ఆ తరతరాల నుంచి వచ్చే సాంప్రదాయాలను కూడా ఇప్పుడు కాలం పిల్లలు చాలా వరకు తెలుసుకోలేకపోతున్నారు.
వాటన్నిటి గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ గారు చాలా పట్టుదలతో, చాలా కృషితో, చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. దానికి అందరూ పేరెంట్స్ అందరూ కూడా భాగస్వామ్యం అయ్యాం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని తమ కార్యక్రమంగా, ఈ పండుగ జాతీయ పండుగగా అందరం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా వికాస్ రెయిన్బో తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే. మా స్కూల్ చిన్నారులకి, మా స్కూల్ తల్లిదండ్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రెయిన్బో తరపు నుంచి సంక్రాంతి సంబరాలు మేము అనాదిగా జరుగుతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలని కాపాడుకోవడానికి, భావి తరాలకి అందించడానికి మేము జరుపుకుంటున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలు సంక్రాంతి శుభాకాంక్షలు తల్లిదండ్రులకి, మా పిల్లలకి, అందరికీ మేము ఎంతో సవినయంగా సమర్పిస్తున్నాం. గుడివాడ 33 మరియు 34 వార్డులో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొని వైసీపీ జెండా ఎగరవేసి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. పేద ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్దిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ పట్న ఎస్సీసీల అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ అధ్యక్షులు షేక్ బాజీ, నాయకులు నైనవరపు శేషు, లోయ రాజేష్, హరి తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ జగనన్న ఎందుకు కావాలి, జగనన్న ఎందుకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నవరత్నాలు పెట్టి దాన్ని ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా పెట్టుకొని పేద ప్రజల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం ఎప్పుడు వాళ్ళకి మంచి కోరుకునే నాయకుడిలాగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి, సచివాలయ వ్యవస్థ పెట్టి పేద ప్రజలకి ఆ పథకాలు ఇంటికి చేరుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నాడు. గత ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు చెప్తేనే మనకి రేషన్ కార్డులు, వాళ్ళు చెప్తేనే మనకి బీసీ లోన్లైనా, ఎస్సీ లోన్లైనా, ఎస్టీ లోన్లైనా, మైనార్టీ లోన్లైనా వాళ్ళు సంతకాలు పెడితేనే వచ్చాయి. కానీ ఈరోజు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్ వాళ్ళ అర్హులు అయితే వాళ్ళ ఇంటికి పంపించి ఈ 33, 34 వార్డులో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా దగ్గర 22 కోట్లు ఈ వార్డుల్లో ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా మొన్న 4 రోజుల కింద ఇదే వార్డులో స్కూల్లో 25 లక్షలు జగనన్న ఆరోగ్య శోష కార్యక్రమం పెట్టారు. పేదవాడికి రానున్న కాలంలో ఏ ఇబ్బందులు జరిగినా అనారోగ్యంగా అతను రోడ్డు మీద పాలవకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు పెట్టి ఒక ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టారు. రానున్న కాలంలో మీరందరూ గమనించండి అమ్మా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా గమనించండి. మనకి మధ్యతరగతి కుటుంబాలకు, పేదవాళ్ళకి న్యాయం జరిగే నాయకుడు ఎవరు, మన గురించి ఆలోచించే నాయకుడు ఎవరు? ఈరోజు 33-34 వార్డుల్లో ఆంధ్రప్రదేశ్కి జగనన్న ఎందుకు కావాలి ఈ ప్రోగ్రాంకి మహిళా తల్లులు, అలాగే ఈ వార్డులో నాయకులకి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో అద్భుతంగా ఈ పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పేదలకు, పేదల పట్ల ఉన్న ఆయన ప్రేమకు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఆ ఒక్క ఎజెండాతో మొత్తం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం రాబో రోజుల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకుని రెండోసారి సీఎంగా, అలాగే కొడాల నాని గారిని 5వసారి ఎమ్మెల్యేగా మనం చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిన కాలంలో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకే పోయింది. మిగిలిన 3 సంవత్సరాల కాలంలో ఆయన అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలాగా ఆయన ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఏ ఇబ్బంది పడకుండా అనేక సంక్షేమ పథకాలు
33, 34 వార్డులు మరి ఈరోజు జగనన్నే మళ్ళా ఎందుకు కావాలనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళమ్మ తల్లులు, మరి వాలంటీర్లు, మరి మున్సిపాలిటీ స్టాఫ్స్ అందరూ కూడా వచ్చారు. ఇంత కూడా బాగా చక్కగా జరిగింది. మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది. మరి జగనన్న ఎందుకు కావాలంటే మరి గత 4.5 సంవత్సరాల క్రితం మరి జగనన్న పాదయాత్ర చేస్తా, మరి నేను వస్తాను, వస్తే ఇది చేస్తాను అని చెప్పి మరి చెప్పింది కూడా చేస్తూ, చెప్పని కూడా చేస్తూ ముందుకెళ్తూ మరి 2024లో మరొకసారి మన జగనన్నను మనం గెలిపించుకోవాలని మరి ఇక్కడ కొడాల నాని గారిని 5వసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని 34 జగనన్న మళ్ళీ ఎందుకు రావాలనే కార్యక్రమానికి ఇచ్చేసిన వీళ్ళందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే విద్యా దీవెన పథకాన్ని జగనన్న స్థాపించారు. ఈ పథకం విద్య అనేది కేరళలో చాలా టాప్గా ఉండేది. దాని మించి మన ఆంధ్రప్రదేశ్లో ఆ విద్యా దీవెన కార్యక్రమం బాగా అత్యధికంగా జరిగింది. అలాగే నాడు నేడు స్కూళ్ళకి డెవలప్మెంట్ కానీ, పిల్లలు రేపు రాబోయే దానికి పిల్లలే మార్గదర్శకులు అని చెప్పి పిల్లల గురించి జగనన్న తీసుకున్న ఈ ఆలోచన చాలా గొప్పది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపిన రాష్ట్ర టీడీపీ బీసీ నాయకులు కొనగళ్ల బుల్లయ్య. నియోజకవర్గ ఇన్ఛార్జి రాము నేతృత్వంలో నియోజకవర్గం స్థాయిలో జైహో బీసీ కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేకును కట్ చేసిన వైసీపీ నేతలు. నాడు ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చిన నేత జగన్ అంటూ కొనియాడిన నాయకులు. కిన్నిరావు కాంప్లెక్స్ రోడ్లో గుంతలమయంగా మారిన రహదారి. గుంటల్లో పడి 2 ముక్కలుగా విడిపోయిన మినీ వ్యాన్. డ్రైవర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.